చేస్తున్నా. అమర్నాథ్ గారు, ఈ చర్యను ఖండించడానికి నిజంగా కూడా మాటలు రావట్లేదు. దారుణమైనటువంటి ఘటన. గతంలో దాడులు చూసాము, ఈసారి మరి రెచ్చగొట్టేటువంటి విధంగా, మాకేం భయం లేదు అని చెప్పే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఒక విధంగా చెప్పాలంటే ఇస్లామిక్ ధర్మోక్తికి సంబంధించి చదవాలి, చదవకపోతే కాల్ చేసినటువంటి ఘటన కావచ్చు, లేదంటే దేశానికి చెప్పమనడం కావచ్చు. అసలు ఏం చెప్దామనుకుంటున్నారు? మొదటగా మన ప్యానెల్లోని మిత్రులందరికీ నమస్కారం, అట్లాగే మీకు ప్రేక్షకులు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే దేశం యొక్క ఐక్యత, దేశ ప్రజల యొక్క స్థిరమైన బలం కనబడాల్సిన అక్కర ఉన్నది. నేను మాట్లాడుతుంటేనే నాకు అల్లనీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కామన్ అమాయకమైన టూరిస్టులు. దానిలో నాకు తెలిసిన ఒక పర్సన్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఎంత దారుణంగా అక్కడ, అంటే నిన్న రాత్రి ఒక వ్యక్తితో, అక్కడ లైవ్ లో ఉన్న వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎంత అది వింటుంటేనే ఇట్లా, అంటే ఏడుపు ఆగదు మనం. అంటే జస్ట్ బికాస్ దే ఆర్ కామన్ ఇన్నోసెంట్ పిల్గ్రిమ్స్. అక్కడికి వెళ్ళి అమర్నాథ్ యాత్ర కోసము ముందు 4 రోజుల ముందు బుకింగ్ చేసుకోవాలని అక్కడికి వెళ్ళిన వాళ్ళు, లేకుంటే ఆ లోయలో వెళ్ళి హానిమూన్ కోసం వెళ్ళిన ఒక ఆఫీసర్, 26 ఏళ్ల పిల్లడు, అతన్ని నీ మతం ఏంది అని చెప్పి ఆ ఐడి కార్డు చూసి, ఆ పేరు చూసి దాన్ని చంపడం అంటే ఎంత దారుణమైన విషయం. అంటే ఈరోజు భారతదేశము మనం ఎంత బలంగా ఉన్నామో నిరూపించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ నా కొడుకులందరినీ కూడా, ఎవడైతే ఈ ఉగ్రవాదాన్ని, ఎవడైతే ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్స్ ను ఏమాత్రం సపోర్ట్ చేసినా, ఎవడైనా వాడు కాళోజీ గారు అన్నట్టు ఇక్కడ లోకల్లో ఉన్నా సరే, వాడు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నా సరే, వాడిని తరిమి కొట్టాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే ఇటువంటి సమయాలలో మనం అసలు అంటే ఎట్లా రియాక్ట్ కావాలో, ఏం మాట్లాడాలో కూడా అసలు తోస్తలేదు మెదడుకు. సో ఇటువంటి చర్యలు 100కు 100% ఈరోజు, ఎందుకంటే దీనికి ఒక ఈ చర్యలు వాళ్ళు చేయడానికి ఒక ఫండమెంటల్ రీజన్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. మోడీ గారు భారతదేశంలో లేకపోవడము, అట్లాగే అమర్నాథ్ యాత్రకు ఈ సంవత్సరము గత 45-50 సంవత్సరాల్లో ఎన్నడూ లేనన్ని అప్లికేషన్స్, అక్కడికి వెళ్ళడానికి యాత్రికుల యొక్క సంఖ్య చాలా పెరగడము, గతంలో ఎన్నడూ లేనంతగా సంఖ్య రావడము, యూత్ ఎస్పెషల్లీ యువకులు చాలా మంది వస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ గమనించి దీని యొక్క, అంటే భారతదేశ సమాజాన్ని, హిందూ సమాజం యొక్క ఆ వెన్ను విరిచాలి, వాళ్ళ మానసిక ధైర్యాన్ని తగ్గించాలి, భయపడబెట్టాలి. ఈరోజు మొత్తం చూడండి, అక్కడ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి హైయెస్ట్ టూరిజం జమ్మూ కాశ్మీర్లో, పెహల్గాం కావచ్చు, కశ్మీర్, మన శ్రీనగర్ కావచ్చు, అనంతనాగ్ జిల్లాలో 60% పోలింగ్ జరిగిందండి. ఎన్నడూ లేదు. మేము 2014లో అనంతనాగ్లో ఎలక్షన్స్ పెడితే, అప్పుడు 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ జస్ట్ 6%, 6% పోలింగ్ జరిగిన ప్లేస్ లో ఈరోజు 60% పోలింగ్ జరగడం అంటేనే టెర్రరిస్టులు అందరూ భయపడుతున్నారు. అసలు టెర్రరిజం చేయాలంటే ఇంత ప్రజల నుంచి ఏమాత్రం సపోర్ట్ రావట్లేదు, అక్కడ ఉన్న కామన్ పీపుల్ నుంచి సపోర్ట్ రావట్లేదు. సో ఆ బార్డర్ అవతల నుంచి పీఓకేలో ఉన్న కొంతమంది పాకెట్స్ లో ఉన్న వాళ్ళను, ఆ తర్వాత పాకిస్తాన్ లో ఉన్న కొంతమంది ఉగ్రవాదులు, వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు చదువుతున్న మీడియాలో వస్తున్న కథనాల ప్రకారము వాళ్ళందరూ కూడా బార్డర్ దాటి వచ్చారు అని చెప్తున్నారు. ఎవరైతే 6-7 ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు, ఎలా ఇది సాధ్యమైంది అంటే భద్రత? నేను అక్కడికే వస్తున్నానమ్మా. ఇప్పుడు జ్యోత్స్న గారు, ఇది ఎట్లా జరుగుతుందంటే, నేను పర్సనల్లీ శ్రీనగర్, అనంతనాగ్ విజిట్ చేశాను. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇంతకు ముందు రోజులలో, అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం వరకు ఏం జరుగుతుండే అంటే, అక్కడ లోకల్ షెల్టర్స్ తీసుకుంటుంటే, అంటే లోకల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే, వాళ్ళు షీల్డ్ లాగా పరిస్థితి ఉంటుండే. అంటే మీకు ఇప్పుడు వాళ్ళు ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదు ఉగ్రవాదులు ఎవరు కూడా. ఏ ఉగ్రవాది కూడా కామన్ టౌన్ లోకి వచ్చే పరిస్థితి లేనే లేదు. ఎందుకు తెలుసా? ఇంతకు ముందు ఆ టౌన్లలోనే కూర్చొని ఎవరైతే ఇండ్లలో ఉండే అమాయక జనాలు వాళ్ళకు షీల్డ్ లాగా ఉపయోగపడుతుండే, కానీ ఇప్పుడు అది లేదు, ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. కానీ వీళ్ళు ఆ బార్డర్ నుంచి డైరెక్ట్ గా ఎక్కడైతే వాళ్ళకు ఏమంటారు, ఇప్పుడు నక్సలైట్లు ఎట్లా అయితే కోర్ అడవులలో దాచుకుంటున్నారో, అట్లా కోర్ అడవులలో అట్లాంటి ఆ పైన్ ట్రీస్ మధ్యలో దాక్కొని వాళ్ళు రావడం జరుగుతున్నది. ఇంతకు ముందు రజౌరి జిల్లాలో కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి అటాక్స్ జరిగినాయి. కరెక్ట్ గా సంవత్సరం క్రితం 2024లో 10 మందిని చంపడం జరిగింది. కరెక్ట్ గా 6-7 నెలల క్రితము ఒక 6గురిని చంపడం జరిగింది ఇదే విధంగా. అంటే ఎక్కడ కూడా మోడస్ ఆపరెండి సేమ్. వాళ్ళు ఉన్న పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇంతకు ముందు రోజులలో ఏంటంటే టౌన్స్ లో ఉంటుండే, టౌన్స్ లోనే వాళ్ళు ఒక ఇంట్లో
పెద్దగా మనం సినిమాలలో కూడా మన మూవీస్ లో కూడా చాలా సార్లు అట్లానే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ ఇది ఒక మావోయిస్ట్ టైప్ ఆఫ్ అటాక్స్. దీన్ని ఎదుర్కోవడంలో మన ఛత్తీస్గఢ్, హైదరాబాద్ పోలీసులు వీళ్ళందరూ కూడా, నేను నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మన పోలీస్ వ్యవస్థను కాశ్మీర్ పోలీసులతోని కోఆర్డినేట్ చేయడమా లేకుంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపించడమా, ఎందుకంటే దిస్ రిక్వైర్స్ అ డిఫరెంట్ స్ట్రాటజీ టు అటాక్ దెమ్. ఎందుకంటే ఇన్ని రోజులే జరిగే ఉగ్రవాద చర్యలు డిఫరెంట్. ఇప్పుడు జరుగుతున్న గత 2-3 సంవత్సరాలుగా, ఇప్పుడు రజౌరి ఎన్కౌంటర్ కావచ్చు, రజౌరిలో 3 చోట్ల ఎన్కౌంటర్ జరిగింది. కరెక్ట్ గా 1.5 years క్రితం ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ జరిగిందో అప్పుడు జరిగింది. సిమిలర్లీ ఈ మన జమ్మూ బార్డర్ లో, అంటే జమ్మూ పిఓకే బార్డర్ లో కూడా ఇటువంటి అటాక్స్ జరిగినాయి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ సమాజం, హిందూ సమాజం అనండి, భారతదేశ సమాజం అనండి, భారతీయ సమాజం అంతా కలిసి కట్టుగా ఇటువంటి అటాక్స్ ను తిప్పికొట్టాలి. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఇట్లాంటి దానికి సపోర్ట్ చేస్తున్నారో, ఇట్లాంటి దానిలో ఏ విధంగా యూనో నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టి మనం అంతా ఒక్కటి, ఈ రోజు భారతీయ సమాజం ఒక్కటిగా నిలబడుతున్నది. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తుంటే అన్ని పార్టీలు కూడా, జస్ట్ గివ్ మీ 5 seconds, అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ దగ్గర నుంచి, అంటే ఎవరైతే సెపరేటిస్ట్ మూవ్మెంట్ ను సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా ఇది ఒక అమానవీయ చర్య. ఎందుకంటే ఇటువంటి చర్యల వల్ల ఇంకా మానవీయత దృక్పథం తగ్గిపోతుంది మనుషులలో అనే ఒక మృగాల చర్య అనేటువంటి రెస్పాన్స్ వస్తున్నది. కానీ ఎవరు కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్ కు కొంచెం కూడా సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ అ వెరీ వెరీ పాజిటివ్ మెసేజ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే పార్టీల ఖచ్చితంగా నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ ఇందాక చూస్తున్నా నేను. సో వారు కూడా అమిత్ షా గారితో మాట్లాడము, తర్వాత అమిత్ షా గారు వారికి అప్డేట్ చేయడం, ఇట్లా జరుగుతున్నది, మీరు కూడా సపోర్ట్ చేయండి అని అనడము. వారు కూడా 100% మేము సపోర్ట్ చేస్తాము, మా పిసిసి ప్రెసిడెంట్, మా కార్యకర్తలు అందరికీ కూడా చెప్పడం జరిగిందని చెప్పారు. సో పార్టీలకు అతీతంగా మనందరం కలిసి ఎదుర్కొంటేనే ఇది మనం విజయం సాధిస్తాము. రానున్న రోజులలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెక్స్ట్ 1-2 years లో ఒక స్పెషల్ కూంబింగ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ తోని హోమ్ మినిస్ట్రీ గానీ లేకుంటే మన బిఎస్ఎఫ్ జవాన్లు గానీ వెళ్తారని నేను భావిస్తున్నాను. రానున్న రోజులలో ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక డేట్ పెట్టుకొని, ఎట్లయితే నక్సలిజం మీద ఫైట్ చేస్తున్నామో ఒక డేట్ పెట్టుకొని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరి పంపించడము లేకుంటే పైకి పంపించడం అనేది